ఆర్ఎస్పీ స్టోరీస్కు స్వాగతం. మీరు ఇలాంటి ఎన్నో తెలుగు కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని టాప్ చేయండి. వెనుక గదిలో అంతుచిక్కని రహస్యం. బదిలీ కారణంగా సందీప్ కుటుంబం కొత్తగా ఒక గ్రామానికి వచ్చి అక్కడ ఓ పాత కొత్త తరహా ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇల్లు బయట నుంచి చూస్తే అందంగా ఉన్నా లోపలికి వెళ్తే మాత్రం చీకటిగా శూన్యంగా అనిపిస్తుంది. అది చాలా ప్రశాంతమైన ఊరు. సందీప్ కూతురు అన్విత 6 ఏళ్ల చిన్నారికి ఆ ఊరు చాలా బాగా నచ్చింది. రేఖ సందీప్ భార్యకు మాత్రం ఆ ఊర్లో అడుగుపెట్టినప్పటి నుండి అలజడిగానే ఉంది. ఏదో తెలియని భయం. ఆ ఇంట్లో అప్పుడప్పుడు చల్లని గాళ్ళు అకస్మాత్తుగా వీస్తున్నట్టు అనిపించేది. ఎవరో తమను గమనిస్తున్నట్లు ఉంది అని అనుకొనింది రేఖ. అన్విత రోజంతా ఆ ఇంట్లో తిరుగుతూ కొత్త గదులను కనిపెడుతూ గడిపేది. ఒక్కరోజు వెనుకవైపు ఉన్న ఓ చిన్న గదిని గమనించింది అన్విత. తలుపుకు పగుళ్లతో చిమ్మ చీకటిలో ఉన్న రహస్య గది అది. ఆ గదికి తాళం వేసింది. అన్విత, నాన్న, అక్కడ ఒక చీకటి గది ఉంది. దానిని తెరిచి ఏముందో చూద్దాంరా నాన్న అని అన్విత మారము చేసింది. సందీప్ నవ్వుతూ, వదిలేయి అన్విత తల్లి, అక్కడ పాత వస్తువులుంటాయి అన్నాడు. కాని ఆ రాత్రి అన్విత తన కలలలో రింగుల జుట్టుతో ఒక పిల్లాడిని చూసింది. అతను మురికిగా ఏడుస్తూ ఉన్నాడు. కల్లోని పిల్లవాడు అన్వితత నన్ను అక్కడ పెట్టారు వెనుక గదిలో అని బిగ్గరగా ఏబోసాగాడు. మరుసటి రోజు రామయ్య వచ్చి ఇంటిని శుభ్రం చేస్తూ ఉండగా రేఖ ఇలా అడిగింది. రామయ్య, ఈ వెనుక గది ఎందుకు మూసేశారు? రామయ్య నెమ్మదిగా చూసి, ఒకప్పుడు ఆ గదిలో శారద అనే ఒక మహిళ 20 ఏళ్ల క్రితం దారుణంగా చనిపోయింది. ఆమెకి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ గదిలోనే వాళ్ళిద్దరూ ఉండేవారు. ఒకరోజు శారద పిచ్చిగా మారిపోయింది. తన కొడుకును కూడా చంపేసింది. తాను కూడా ఆ రాత్రి ఆత్మహత్య చేసుకుంది. రేఖ గుండెలో రాయిపడినట్టయింది. ఆ రాత్రి అన్విత ఆ రహస్య గదిలోకి వెళ్ళింది. తాళం లేకుండా ఉన్నదని చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి వెళ్ళి ఒక పాతపెట్టిలోనుంచి ఒక బొమ్మ బయటికి తీసింది. బొమ్మ మురికిగా కన్నులు పగిలినట్టుగా కలలో కనిపించిన పిల్లాడిలా అనిపించింది అన్వితకు. ఆ రోజు రాత్రి అన్విత గదిలోకి చల్లటి గాలి ప్రవేశించింది. ఆమె లేచి చూసింది. అక్కడ ఒక మహిళ తెల్ల చీరలో ఏడుస్తూ తల వంచుకుని నిలబడి ఉంది. ఆ ఆత్మ బిగ్గరగా, నా బావును చూసావా? నన్ను ఎందుకు వదిలేశాడు అని అన్వితను అడిగింది. అన్విత చాలా భయపడి కెవ్వుమంటూ కేక్ వేసింది. రేఖ మరియు సందీప్ ఆ పెద్ద అరుపుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అన్విత ఏడుస్తూ ఇలా అంది. అమ్మా, ఆవిడ నా గదిలోకి వచ్చింది. ఆమెకు ఓబాబు కావాలంటుంది. రామయ్య అంతా విన్నాడు. వాళ్ళ ఆత్మలు ఇప్పటికీ ఇక్కడే తిరుగుతున్నాయి. ఆ చిన్నవాడి ఆత్మ ఇంకా శాంతించలేదు. శారద పశ్చాత్తాపంతో తిరుగుతోంది. మరుసటి రోజు అన్విత ఆ బొమ్మను వెనుక గదిలో తిరిగి పెట్టేసింది. తలుపు మూసి తాళం వేసేసింది. ఆ రాత్రి అన్వితకి కలలో శారద మళ్ళీ కనిపించింది. కానీ ఈసారి నవ్వుతూ, కన్నీరు తుడుచుకుంటూ, నువ్వు నా బాబుని తిరిగి నాకిచ్చావు. నాది ముగిసిన కథ. నువ్వు భయపడవద్దు. ఆ తలుపు మళ్ళీ తెరవకు. నేనిక ఎప్పటికీ రాను అని శారద అన్వితతో చెప్పింది. కొన్ని వారాల తర్వాత ఆ ఇంటిలో నుంచి చల్లదనం మాయమైపోయింది. అన్విత మళ్ళీ హాయిగా నిద్రపోయేది. శారద ఆత్మ తన బిడ్డ ఆత్మతో కలిసి ఆ ఇంటి నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించిందేమో అనుకున్నారు ఆ ఇంట్లో వారు. కానీ ప్రతి సంవత్సరం అదే రాత్రి ఆ వెనుక గదిలో ఏదో రహస్యం మాత్రం అలాగే ఉండిపోయింది.